డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డయాబెటీస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తారు. డయాబెటీస్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వీసా రిజెక్ట్ అవుతుందని చెప్తోంది. పబ్లిక్ ఛార్జ్ అనే నియమం కింద ఇండియా నుంచి వెళ్లే H1B టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికేట్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఈ కొత్త రూల్స్ వల్ల రిజెక్షన్ రేటు 20 నుంచి 30% పెరగొచ్చని భావిస్తున్నారు. డయాబెటీస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి హై కాస్ట్ గా పరిగణిస్తారు. సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్ సర్కార్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డయాబెటీస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తారు. డయాబెటీస్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వీసా రిజెక్ట్ అవుతుందని చెప్తోంది. పబ్లిక్ ఛార్జ్ అనే నియమం కింద ఇండియా నుంచి వెళ్లే H1B టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికేట్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఈ కొత్త రూల్స్ వల్ల రిజెక్షన్ రేటు 20 నుంచి 30% పెరగొచ్చని భావిస్తున్నారు. డయాబెటీస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి హై కాస్ట్ గా పరిగణిస్తారు. సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్ సర్కార్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డయాబెటీస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తారు. డయాబెటీస్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వీసా రిజెక్ట్ అవుతుందని చెప్తోంది. పబ్లిక్ ఛార్జ్ అనే నియమం కింద ఇండియా నుంచి వెళ్లే H1B టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికేట్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఈ కొత్త రూల్స్ వల్ల రిజెక్షన్ రేటు 20 నుంచి 30% పెరగొచ్చని భావిస్తున్నారు. డయాబెటీస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి హై కాస్ట్ గా పరిగణిస్తారు. సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్ సర్కార్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డయాబెటీస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తారు.
డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వీసా రిజెక్ట్ అవుతుందని చెప్తోంది. పబ్లిక్ ఛార్జ్ అనే నియమం కింద ఇండియా నుంచి వెళ్లే H1B టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికేట్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఈ కొత్త రూల్స్ వల్ల రిజెక్షన్ రేటు 20 నుంచి 30% పెరగొచ్చని భావిస్తున్నారు. డయాబెటిస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి హై కాస్ట్ గా పరిగణిస్తారు. సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్ సర్కార్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డయాబెటిస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తారు. డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వీసా రిజెక్ట్ అవుతుందని చెప్తోంది. పబ్లిక్ ఛార్జ్ అనే నియమం కింద ఇండియా నుంచి వెళ్లే H1B టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికేట్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఈ కొత్త రూల్స్ వల్ల రిజెక్షన్ రేటు 20 నుంచి 30% పెరగొచ్చని భావిస్తున్నారు. డయాబెటిస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి హై కాస్ట్ గా పరిగణిస్తారు. సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్ సర్కార్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు.